ప్రతిపక్షంలోకి 151 సీట్ల నుంచి కింద పడేశారుగా. అదే మహిళా మణులు, అదే తల్లులు. ఆయన వాపోయాడుగా, అయ్యో నాకు ఇట్ట చేశారు, అట్ట చేశారు అక్క చెల్లెమ్మలని. ఎందుకే చేశారు మరి? ఎట్లా సార్? ఏం చెప్తోంది న్యాయాలు? ఏం చెప్తున్నాయి? చట్టాలు ఏం చెప్తున్నాయి? ఇక్కడ ఒకటండి, గతంలో అధికార అహంతో హద్దులు దాటి మహిళల పట్ల వ్యవహరించిన తీరును మనం చూసాం. పాపం ఇంకా ఇళ్ళకి మేము అధికారంలోనే ఉన్నాము అనే ఒక భ్రమలోంచి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారేమో అని అనుమానం కలుగుతుంది నాకు. ఆ నిద్రమత్తులోనే ఇంకా ఆ భ్రమల్లోనే కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ చాలా స్పష్టమండి, ప్రశాంతి రెడ్డి గారి మీద ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వ్యక్తిత్వ హననానికే కాదు, ఆమె మానసిక వ్యధకు గురి చేయడానికి కావలసిన అంశాలు ఆయన యొక్క మాటల్లో ఉన్నాయి. మీరు మేడం గారు ఒక విషయాన్ని వాస్తవాన్ని చెప్పాలి మనం. ఎందుకంటే చేప్రోలు కిరణ్ కుమార్ మీద ఎందుకు అలా వెంటనే అరెస్టు చేశారంటే, వ్యవస్థీకృత నేరాలకు సంబంధించినటువంటి BNS 111 పెట్టారు కాబట్టి అది 7 సంవత్సరాలకు పైబడే శిక్ష ఉన్నటువంటి నేరం కాబట్టి వెంటనే అరెస్ట్ చేశారు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఏమి సెక్షన్లు పెట్టారో చూశాను, అవన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలే. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అర్నేష్ కుమార్ అనే జడ్జిమెంట్లో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా అన్ని మేజిస్ట్రేట్లకి సర్క్యులర్ ఇచ్చింది, అర్నేష్ కుమార్ అనే తీర్పుని మీరు ఫాలో అవ్వండి అని. అర్నేష్ కుమార్ తీర్పు ఏంటంటే, 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలలో రొటీన్ మేనర్లో రీజన్స్ చెప్పకుండా అరెస్ట్ చేయొద్దు, 41A నోటీస్ ఇవ్వండి అని చెప్పారు. అందువల్లనే ఆ చట్టంలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత దృష్టిలో పెట్టుకొని ప్రసన్న కుమార్ సుబ్బారావు గారు ఇక్కడ వచ్చిన అనుమానం ఇప్పుడు కిరణ్ అనే అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. ప్రసన్న కుమార్ రెడ్డి ఈ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ని ఎన్నిసార్లు గెలిచానని చెప్పుకున్న ఆయన పార్టీ సభలో ఆడియో కూడా ఉంది, నేను కావాలని ప్లే చేయట్లేదు, ఆమె వ్యక్తిత్వ జీవితం, ఆమె పెళ్ళిళ్ళు, ఇంకా ఇంకా చాలా ద్వంద్వార్థాలు చాలా దారుణంగా మాట్లాడాడు. మరి అప్పుడు ఈ ఎవిడెన్స్ సరిపోదా? ఈ కేసు కాకుండా ఆ కేసులు ఎందుకు పెట్టారు? అంటే ఎవరు ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నారు ప్రసన్న కుమార్ రెడ్డిని? ఇప్పుడు అదే అండి, పోలీసుల యొక్క వ్యవహార శైలిని ఇక్కడ ప్రశ్నించాలి. ఎందుకంటే దాంట్లో ఒక అంశం అయితే ఉంది, 10 సంవత్సరాల లోపు ఏదో ఒక కేసులో అతని మీద ఉంటే ఛార్జ్షీట్ వేసి ఉంటే అది కూడా ఒక అంశంగా దాంట్లో పెట్టారు. కానీ కిరణ్ కుమార్ మీద పెట్టినటువంటి ఆ వ్యవస్థీకృత నేరాలనే సెక్షన్, ఆయన మీద కూడా నాకు తెలిసి ప్రసన్న కుమార్ రెడ్డి మీద గతంలో కూడా నేర చరిత్ర ఉంటే ఉండొచ్చు, కేసులు ఉండొచ్చు. ఆ దాన్ని పరిగణలో తీసుకొని ఆయన రెచ్చిపోతూ ఉన్నప్పుడు డెఫినెట్గా మరొక నేరానికి పాల్పడే అవకాశం ఉన్నప్పుడు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ అప్లై కాదు. ఆ నేరం అంతటితో ఆగితే వెళ్ళని కోర్టు ఆ నేరాన్ని చెప్పిన సాక్ష్యాలను ప్రభావితం చేసినా, లేకపోతే మరొక అలాంటి నేరమే చేయడానికి కావాల్సిన ప్రయత్నాలున్నా, లేకుంటే అతను న్యాయస్థానానికి హాజరుపరచలేని పరిస్థితి ఉన్నా, అలాంటి సందర్భాలలో 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాల్లో కూడా అరెస్టు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎందుకో రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళ మీదేమో ఇమీడియట్ యాక్షను, ప్రత్యర్థుల మీద. ఎందుకంటే వీళ్ళు కూడా ఏం చేస్తా ఉన్నారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చట్ట వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యతిరేక చర్యల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా లేరు. ప్రజాస్వామ్య హక్కుల్ని, రాజ్యాంగ హక్కుల్ని, చట్టబద్ధ హక్కుల్ని, ముద్దాయిల హక్కులను పరిరక్షిస్తూ ప్రజాస్వామ్యాన్ని కొనసాగింపు కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది నిర్వివాదాంశం. ఎంచేతంటే కొన్ని సంఘటనలు ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి అయితే రఘురామకృష్ణరాజు గారి లాగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి చిత్తకొట్టించేసి నేత్రానందం పొందేవాళ్ళు. అది చేయట్లా. లేదంటే వాళ్ళు విచారణ జరిగేటప్పుడు ప్లేయర్లను రమ్మంటే ప్లేయర్లను అనుమతిస్తా ఉన్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు.
చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుగా ఆధారాలు లేకుండా అరెస్టులు అంటే చేయాలి. కాదు, ఇక్కడ సుబ్బారావు గారు నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో వారు అధికారంలోకి వచ్చి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల విషయంలో ఎవడైనా అసభ్యంగా మాట్లాడితే, నీచంగా మాట్లాడితే వాడికి అదే చివరి రోజు అని చాలా సందర్భాల్లో చెప్పారు కదా. మరి ఆయన సీరియస్నెస్ కింద ఉన్న అధికారులకు అర్థం కావట్లేదా? అర్థమైతే మరి ఈ సెక్షన్లు ఇలా పెట్టకూడదుగా. ఇక్కడ ఒకటండి, నేను మొదటి నుంచి చెప్తున్నా మన టీవీ ఛానల్లోనే, ఇంకా అన్ని వ్యవస్థలలో జగన్మోహన్ రెడ్డి యొక్క మూలాలు ఉన్నాయి. ఓకే, ఆ మూలాలు కొనసాగినంత కాలం మనం ఎంత పైనుంచి గొంతు దించుకున్నా మనం చెప్పేది పరిపూర్ణంగా అమలు జరగదు అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి. ఇంకా దిగో పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఉన్నత స్థాయి వరకు కూడా ఐఏఎస్లు సెక్రటరియట్లో కుప్పలు తెప్పలుగా వాళ్ళ మూలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే ప్రయత్నాలు పాపం ప్రభుత్వం చేస్తుంది అనుకోండి, చేసినప్పుడు కూడా ఇంకా ఆ యొక్క కఠినత్వం ఇంకా రాలా. కాబట్టి అది మారినంత కాలం ఇలాంటి ఒక వ్యక్తి మీద పెట్టిన సెక్షన్లో మరొక వ్యక్తి మీద పెట్టకుండా సానుకూలంగా వ్యవహరించడం లాంటి చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ ఎస్పీ గారు ఎందుకు మొన్న చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కారు కింద పడిపోతే ఎందుకు ఆయనకి అంత ఆతృత? వేరే కారు నెంబర్ ఇస్తే ఆ నెంబర్ చెప్పవలసిన పని ఏమిటి? సౌమ్యంగా ఉండొచ్చు కదా, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది చెప్తాము 2 రోజులు ఆగండి అంటే ఏం సొంపోయా? ఇప్పుడు దాన్నే వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు కదా ప్రత్యర్థులు. కాబట్టి ఇక్కడ ఒకటండి, గత ప్రభుత్వ హయాంలో అక్కడ దాకా ఎందుకండి, కేఎస్ఆర్ పేరే చెప్దాం, కృష్ణరాజు అమరావతి రాజధాని వేసే రాజధాని అన్నాడు. దానికన్నా దాన్ని తప్పని చెప్పడం మానేసి సత్యరామకృష్ణారెడ్డి ఏమన్నాడండి, శంకరజాతం ఇది దెయ్యాలకి పిచాచీలకు పుట్టిన శంకర జాతి అన్నాడు. అంతకన్నా ప్రమాదకరమైన పదం వాడారు. శంకర జాతి అంటే క్రాస్ బీడింగ్ అండి. శంకర జాతి అని పదాలు వాడాడు. అది నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ మీద దాడులు చేయిస్తాడు, దాడులు చేయించేసి కొట్టేస్తారు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది, అలాగే అసెంబ్లీలో